నిన్ను ఎవడయా నమ్ముతాడు? ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, నిన్ను ఎవడు నమ్ముతాడు అని అడుగుతున్నా. నాకు ఒక కాల్ లేదు. ఈ రాష్ట్రంలో ఉన్న దివ్యాంగులకు వాళ్ళకి న్యాయం చేయడం కోసం నిన్ను కలిస్తే నువ్వు మాటిచ్చావు. ఈ రాష్ట్రంలో ఏ ఒక్క దివ్యాంగుడు కూడా కంట కన్నీరు పెట్టుకోకుండా చూసుకుంటానని చెప్పావు. అందువల్ల నేను నమ్మి నీకోసం ఏం చేశాను? అలాంటి అవమానం ఏంటి? అరగుండు ఒక మీసం తీయించుకొని ఓరి దరిద్రుడా, ఓ జగన్మోహన్ రెడ్డి, నీకోసం 15 నెలలు ఆ పిచ్చి అవతారంలో 9 జిల్లాల్లో నేను పనిచేశానే. నాకే నువ్వు 5 ఏళ్ల కాలంలో అపాయింట్మెంట్ ఇవ్వలేదు. అంత కష్టపడి అన్ని అవమానాలు పడి ఈ ముఖం మీద ఉమ్ములు కూడా ఉమ్మించుకున్నాను, రాళ్లతో దెబ్బలు తిన్నాను. అంత గొప్ప చంద్రబాబు ఓడిపోయేంత వరకు ఈ అవతారంలోనే ఉంటానని శపథం చేశాను. చంద్రబాబు గారు మళ్ళీ గెలిస్తే నా 2వ కాలు కూడా నరుక్కుంటానని నీకోసం శపథం చేశాను. మరి ఆ విధంగా పరిపాలన చేశాడు ఆయన. ఆ విధంగా నీకు పనిచేసిన కార్యకర్త నేను పదవులు అడగలేదే, నిన్ను డబ్బు అడగలేదే. నా దివ్యాంగులకు మేలు చేయమని నువ్వు అపాయింట్మెంట్ ఇవ్వమని అడిగితే 5 ఏళ్ల కాలంలో కూడా నువ్వు ఇవ్వకపోగా నా మీద ఈ దుర్మార్గుడు విజయసాయిరెడ్డి చేత నీ మేనల్లుడు పేరేంటంటే అర్జున్ రెడ్డి వీళ్ళిద్దరు కలిసి నా మీద, నా 2 కొడుకుల మీద, అభంశుభం తెలియని ఇంట్లో హౌస్ వైఫ్ గా ఉన్నటువంటి నా పెద్ద కోడల మీద, 4 మీద కూడా తప్పుడు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి అరెస్టు చేయించాలని చూస్తే ఇల్లు వాకిలి వదిలిపెట్టి నా ఇంటికి దూరమై, నా మనవడు మనవరాలు అందరి కుటుంబానికి, నా బంధువులకి దూరమై మీ చేతికి చిక్కకుండా, పోలీసుల చేతికి చిక్కకుండా, పోలీసుల చేతికి చిక్కితే ఏం జరుగుద్ది? ఒక ఎంపీనే చంపడానికి ప్రయత్నం చేశారు. ఆ ఎంపీనే నానా ఇబ్బందులు పెట్టారు. కాబట్టి నేను ఇంటి నుంచి పారిపోయి నా ఫోన్లన్నీ కూడా వదిలేసేసి నేను 2 నెలలు పారిపోయి యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకొని ఆ విధంగా దానికి అయిన ఖర్చులు, ఈ ఇబ్బందులు, నీకు గోరి కట్టడానికి నీకు పనిచేసినందుకు మరి ఈ 5 సంవత్సరాల కాలంలో నష్టపోయి 55 లక్షల రూపాయలకు అడిగిన ఇంటిని 32 లక్షలకి అమ్ముకున్నటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉందే మళ్ళీ నువ్వు ఏం చెబుతున్నావు? నేను కార్యకర్తలుగా విలుస్తానని చెబుతా. సిగ్గుదారి అడుగుతున్నా నిన్ను. నీకు సిగ్గు శరం లేవు. నువ్వు మాయ మాటలు చెప్పి అధికారం చేజిక్కించుకొని మళ్ళీ కనపడవు. ఎమ్మెల్యేలకే నువ్వు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. నువ్వు ముఖ్యమంత్రిగా ఎందుకయ్యా వచ్చింది? ఈ రాష్ట్రంలో సంపదలు దోచుకోవడానికా నువ్వు పాదయాత్రలు చేసేది? అలాంటి వాడిని మళ్ళీ నువ్వు పాదయాత్ర చేస్తే ఎవడయా నిన్ను నమ్మేది? నిన్ను నమ్మి ఎవడయా నీకు ఓట్లేసేది?